సో రీసెంట్ గా అన్స్టబుల్ సీజన్ 4 కి సంబంధించి నేను నైట్ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అల్లు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు మొత్తం ఓవరాల్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. ఏమని అంటే నీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటావు ప్రభాసా మహేషా అని అడిగినప్పుడు ఆయన ఒక ఆన్సర్ ఇచ్చిండు. ఆ ఆన్సర్ ఎట్లా ఉందంటే ఇద్దరు ఫ్యాన్స్ ఎట్లా అంటే నీది నువ్వే తోపు అనుకుంటున్నావా, మేమేమైనా పిచ్చోళ్ళమా. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పాన్ ఇండియా లెవెల్లో బాగున్నారు, వాళ్ళందరూ ఫైర్ అవుతున్నారు. అసలు ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక షో అన్నప్పుడు ఒక హీరో వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన గురించి ప్రతి ఒక్క విషయం కూడా ప్రేక్షకులు తెలియాలి. సో వాళ్ళు తెలిసేటట్టు హోస్ట్ అన్ని క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటారు. సో అదే విధంగా సో అక్కడ ఆల్మోస్ట్ అందరి హీరోల ఫోటోలు పెట్టి వాళ్ళ గురించి అడిగాడు. అందులో పవన్ కళ్యాణ్ వచ్చాడు, అందరు కూడా వచ్చారు. సో ముఖ్యంగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద పెద్ద చాలా మంది హీరోలు అయ్యారు, స్టార్ హీరోలు గ్లోబల్ లెవెల్లో అయ్యారు. సో అందులో నీకు పోటీ ఎవరు అనుకుంటున్నావు, ప్రభాసా లేకపోతే మహేష్ బాబా అని అడిగినప్పుడు ఆయన పుష్ప 1 లోని ఒక డైలాగ్ ని చెప్పిండు. ఎట్లా అంటే నాకు మించిన పోటీ ఇంకొకరు ఉన్నారు, అది ఎవరో కాదు రేపటి నేనే అనే విధంగా ఒక డైలాగ్ చెప్పి నాకు నేనే పోటీ అనే విధంగా మాత్రం అది బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనకు పాన్ ఇండియా లెవెల్లోనే నాకు తెలుసు, కానీ ప్రభాస్ అట్లా కాదు కదా. పాన్ వాళ్ళ రేంజ్ లో రీసెంట్ గా కల్కి సినిమాతో తెలిసిండు, అదే విధంగా మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా పెద్ద పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళ గురించి అట్లీస్ట్ ఎవరో ఒక పేరు ఇద్దరు పేర్లు చెప్పినప్పుడు ప్రభాస్ పేరు అన్నా లేకపోతే మహేష్ బాబు పేరు ఏదైనా ఒక పేరు చెప్తారని అందరు కూడా అనుకున్నారు. కానీ ఆయన చెప్పిన ఆన్సర్ తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇట్లా నాకు నేనే పోటీ అనే విధంగా చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఆలోచన ఇప్పుడు ఆయన ఆలోచన ఏంది, ఖచ్చితంగా పుష్ప 2 వస్తే వీళ్ళందరినీ నేను తొక్కేసిపోతా అనే విధంగా ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఉన్నట్టు అందరు కూడా ఎప్పుడు ఆయన వచ్చింది కూడా పుష్ప 2 కోసమే కదా. నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నాకెవరన్నా అడిగితే నీకెవరన్నా పోటీ ఉందరా అంటే అట్లేం అనుకోవట్లేను, నేను సెల్ఫ్ గానే ఫస్ట్ నేను పోటీ పడ్డ తర్వాత నేను ఇంకొకరితో పోటీ. అంటే అక్కడ ఓన్లీ నీకెవరు పోటీ అని అనుకుంటున్నావు అని ఓన్లీ అట్లనే అడిగినప్పుడు అది ఓకే, కానీ ఇక్కడ పేర్లు మెన్షన్ చేశారు కదా ప్రభాసా మహేష్ బాబా అని. సో అక్కడ పేరు చెప్పేది ఉండే అని ఫీల్. కానీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎట్లా అంటే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అన్నట్టుగా కొంచెం ఆయన ట్రోల్ చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ ఏం మాట్లాడినా కూడా ట్రోల్ చేద్దామని ఫిక్స్ అయ్యారా, లేకపోతే కావాలని ఈ ఒక్క క్లిప్ తీసుకొని ట్రోల్ చేస్తున్నారా? ఈ ఒక్క క్లిప్ ని మాత్రం నిజంగానే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు, ఒక్కటే క్లిప్ ని. ఎందుకంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులు పెద్ద హీరోలు ఎవరంటే ఖచ్చితంగా వీళ్ళ పేర్లు వినిపిస్తాయి. ముందు ప్రభాస్, తర్వాత రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇట్లాంటి పేర్లు వినిపిస్తాయి. కాబట్టి సో వీళ్ళ పేర్ల గురించి అడిగినప్పుడు ఇట్లా చెప్పినట్టు మాకెవరు కూడా మేము తీసుకోలేకపోతున్నాం. ఆయన విషయంలో కరెక్ట్ కావచ్చు, కానీ ఇప్పుడు నీ ఫ్యాన్స్ నీ గురించి మాట్లాడితే ఇట్లనే అంటే ఊరుకుంటారా? సో మా హీరో గురించి అట్లా మాట్లాడినప్పుడు మేము కూడా మేము తీసుకోలేకపోతున్నాము అనే విధంగా వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే ఆయన అన్న మాట ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వార్స్ క్రియేట్ అయినా అంటాం. కానీ నాకేమనిపించిందంటే ఆయన చెప్పిన దాంట్లో నాకు నేనే పోటీ అనేది చెప్పిన మాట ఏదైతే ఉందో ఆయన సినిమా డైలాగ్ లాగానే చెప్పిండు తప్పించి వాళ్ళిద్దరిలో ఎవరో తక్కువ అంచనా వేయాలన్నట్టు కాదు అనేది క్లియర్ గా. ఎందుకంటే అంత కోపంతో గానీ ఆయన నవ్వుకుంటా చెప్పిండు కాబట్టి దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కి కొంచెం ఉంటది ఆ కోపం అనేది. సో అది ఎక్కడి వరకు వెళ్తుంది అసలు మేబీ. ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆయన ఏం అనలేరు ఇప్పటి వరకు, ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఏ మాట అన్నది. వాళ్ళు కూడా ఆయన మాటలు అంటున్నారంటే ఓకే లెట్స్ సీ అంటే సినిమా పైన ఏమైనా ఇంపాక్ట్ పడుతుందేమో చూడాలా మరి. అంటే ఆయన చెప్పినంత వరకు ఓకే, నాకు నేనే పోటీ అనక ఇక్కడ కూడా తప్పు కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు గొప్పగా ఫీల్ అవడం ఎక్కడ తప్పని లేదు. కాకపోతే ఇక్కడ ఫ్యాన్స్ అట్లా ఆ విధంగా తీసుకుంటున్నారు, దాన్ని ఏం చేయలేము. సో చూస్తుందమ్మా ఏం జరుగుతుంది.